శ్రీరామచంద్రమూర్త్యర్థం ప్రత్యక్షక్రియమారోహణ దివ్యకళ్యాణ మహోత్సవాక్షే కర్మణి స్వామినః దివ్యతేజాభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం స్వామినః దేవదేవయోః పాణిగ్రహణాక్షం కర్మగరికే 5 రోజులు కూడా కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఈరోజు మనకి పంచగ్రామంలో ఉన్నటువంటి ఆత్మ భక్త జనరక్షకుడైనటువంటి శ్రీ శ్రీనివాసుని యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటూ శ్రీధర శ్రేష్ఠి గారి వారి యొక్క కుటుంబ సభ్యులకే స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని సంవత్సరం జరిపించబడుతూ అంటే మొట్టమొదటిగా కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం ఒక సాంప్రదాయం. మాకు శుభముహూర్తం వైఖానస ఆగమంలో శుభముహూర్తం అయిన తర్వాత కన్యాదానం చేయడం అనేటువంటిది వైఖానస సూత్రంలో చెప్పబడినటువంటి మొట్టమొదటి. మీ అందరికీ కూడా కాళ్ళు కడిగిన వెంటనే కన్యాదానం చేస్తారు. మా ఇంట్లో కానీ మా స్వామివారికి కానీ శుభముహూర్తం అయిన తర్వాత కన్యాదానం చేస్తారు. ఇది వైఖానస సూత్రంలో ఉన్న గొప్ప విశేషం. ఎందుకంటే వారిద్దరూ కూడా పరస్పరం చూసుకుని అప్రా పుగ్ని వరుణాపతి తిరిగి ఉన్నాడు. అంటే ఆ యొక్క స్త్రీ యొక్క అనుమతిని తీసుకుని ఆవిడ చేపట్టుకుంటాట. ఇది వైఖానస శాస్త్రంలో చెప్పబడింది. అనుమతి లేకుండా వివాహం చేయడానికి లేదు. ఆనాడు రామచంద్రమూర్తి చెప్పాడు రామాయణంలో. విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్థం తీసుకువెళ్తే రామచంద్రమూర్తిని మిథునానగరంలో స్వయంవరం జరుగుతుందయ్యా, సీతాదేవి స్వయం జరుగుతుందక్కడ జనక మహారాజు స్వయంవరం ప్రకటించాడు. వెళదాం రామని తీసుకెళ్ళాడు రామచంద్రమూర్తిని. అక్కడ ఉన్నటువంటి ధనుస్సుని ధనుర్భంగానికి సీతల వివాహం ఆడడానికి సంసిద్ధమైతే అప్పుడు గురువు గారితో అంటాట విశ్వామిత్రుడితో అంటాట రాముడు, తస్య జనకస్య పుత్రస్య అతంక బాల్యంతైన పూజితం ఉన్నాడు. నా తండ్రి గారు అనుమతి లేకుండా వివాహం చేసుకున్నాను ఆనాడు చెప్పారు రాముడు. నా తండ్రి గారు రావాలి, సపరివారం అంతా కూడా వస్తే నా వివాహం చేసుకుంటాను. నా తండ్రి అనుమతితోనే నేను వివాహం చేసుకుంటాను, కన్యాదానం చేస్తాడని చెప్పింది వైఖానస కల్పం, వైఖానస సూత్రం. అంచేత అది వైఖానసానికి భారత శైవ ఇతర అందరికి కారణాలవి. అంచేత ఇప్పుడు మొట్టమొదటిగా మీ అందరికీ అనుమానం కావచ్చు, కాళ్ళు కడిగిన వెంటనే కన్యాదానం చేస్తారు. అలా జరగదు. ఏ కార్యక్రమం చేసినా వైఖానస ఆగమం ప్రకారంగా ముందు స్వామివారి పాణిగ్రహణము అంటే కాళ్ళు కడిగి స్వామివారికి శుభముహూర్తం అయిన తర్వాత కన్యాదానం జరుగుతుంది. ముట్టుగా మొట్టమొదటిగా స్వామివారిని ఏడుకొండలవాడు శ్రీనివాసుడు, శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీపతి అయినటువంటి ఆ లక్ష్మీనారాయణ స్వామి వారిని, శ్రీ వెంకటేశ్వరుని ఇక్కడ సాధారణంగా పెళ్లి కుమారుడుగా ఆహ్వానిస్తున్నారు. ఓం రాష్ట్రవదాచార్యం కూర్చమోత్రాగ్రం ఆసనే నిధాయ సువర్ణ రాచితాధిపాత్రి హరిద్రయ చతురస్రమండలం పరిప్యా. లేచి నుంచోండి. బ్రహ్మ కడిగిన పాదం, స్వామివారి పాదాలు కడుగుతున్నారు. బ్రహ్మ కడిగినటువంటి పాదం మొట్టమొదటిగా హరి చక్రవర్తికి 3 అడుగులు
వారికి అమ్మవార్లకు సమర్పించినటువంటి మధుకర్త ద్వయం ప్రజయా భూయా సమాపరాజయ योगे योगे नमस्तरं बाजे बाजे हवामहे सखाय इंद्रमोदये प्रचोर्वन्नो अमृताभिधानमहि गावस्वरभयो नित्यं गावो गोकुलनन्दिका गावप्रतिष्ठा भूतानां गावस्वस्यानं मालो शरीरां च विद्रोणां च गावो కళ్యాణ మహోత్సవం భాగంగా మానవుడు బతకడానికి జీవరాశి ఈ ప్రాణం నీరు అదే నారాయణ స్వరూపం. నరుడు నారాయణ తత్వం కలిగినటువంటి ఆ జీవుడు తత్వాన్ని తగలే నారాయణుడుగా నీరుగా ఏర్పడ్డాడు. బ్రహ్మ యొక్క శ్రీ మహావిష్ణు యొక్క నాభికమల నుంచి బ్రహ్మ ఆవిర్భవించబడ్డాడు. బ్రహ్మ ఆవిర్భవించిన తర్వాత స్వయం వ్యక్తం నారాయణ అన్నాడు బ్రహ్మగారు. నన్ను ఈ నాభికమల నుంచి ఆవిర్భవించడానికి కారణం ఏమిటి అంటే గొప్ప ఈ సృష్టి అంతా కూడా చేయాలి నువ్వు. ఈ భూమండలం అంతా కూడా భూమి ఏర్పడుతుంది, చుట్టూ అంతా జలం దిగా అంటే నీరు గడ్డగట్టి భూమి ఏర్పడి అంటే భూమి పవిత్రమైనటువంటి సమస్తమైనటువంటి జలరాశుల్లో సమస్తమైనటువంటి ఏవైతే ఉన్నాయో అమ్మవారిని అలాంటి స్వామి భగవంతుడి యొక్క భూలోకంలో మానవులు పూజించదగినటువంటిది. మానవులు అందరూ కూడా శక్తివంతంగా జీవించడానికి గోవు శ్రేష్టం, ఆవు పాలు శ్రేష్టం. అలాంటి ఆవుని దానం చేశాట జనక మహారాజు. దశరథ మహారాజు 1000 గోవులను ఒక్కసారం చేశాట ఒక్కసారి. అంచేత ఒక కన్యాదానం చేస్తే 1000 గోవులు ఫలితం వస్తుంది. అందుకనే కన్యాదానం చేయాలి. కూతుర్ని కని కన్యాదానం చేస్తే ఎవరు తృప్తి చెందుతారయ్యా? అలాంటి పితృదేవతలు తరించడానికి కన్యాదానం చేయాలి. మానవుడు తరించడానికి గోదానం చేయాలి. మానవులకు ఆకలి దింపలు తీర్చడానికి అన్నదానం చేయాలి. ఈ 3 కూడా శ్రేష్టమని చెప్పబడుతుంది శాస్త్రం. కన్యాదానం పితృదేవతలకి, గోదానం జీవుడు 9 నెలల పాటు తల్లి గర్భవాసంలో ఉంటాడట. మలమూత్రాల మధ్య విసర్జిస్తబడుతూ జ్ఞానంతో ఉంటాడట. ఆ జీవనహాన్ని ప్రతి జీవుడిలోనూ పరమాత్మ ఉన్నట్ట. అలాంటి జీవుడికి పరమాత్మ స్వరూపమైన నారాయణుడికి అన్నదానం చేయాలి. అలాంటి పవిత్రమైనటువంటి గోవుని దానం చేశారు శ్రీనివాస స్వామి వారికి. ఇప్పుడు కన్యావరులు అనేటువంటిది కన్యావరులు ఇస్తారు. స్వామివారి శుభముహూర్తం సమీపిస్తున్నారు కూడా సావధాన చిత్తులై స్వామివారి యొక్క కన్యాదానాన్ని చేసుకుంటూ ఈ శుభముహూర్తాన్ని ఇప్పుడు జరిపిస్తారు. ఇక్కడ సుదర్శనం పడుకొని ఆయనకి
50 ఒక్కొక్క స్వామి ఇస్తారు వస్తారు సర్వసమ్మేతాన్ మంత్రవద పరాన్ భక్త కావాలని కోరుకుంటున్నారు కన్యా భర్తే రూపం మాతా విత్తం తల్లి నా కూతురు సగపడాలి కాశీవాహనం ఉండాలి ధనవంతులై ఉండాలి భాగ్యవంతులై ఉండాలి కోరుకుంటున్న తల్లి పితాశ్రౌష్టం తండ్రి కోరుకున్నాడయ్యా అంటే మా వియావారు నా ఫేమస్ ఇచ్చారయ్యా గొప్పవాడి నుండి అలాగా సంఘంలో మంచి శ్రీ లక్ష్మీ నారాయణ
विशुचुगुरुकार्यसिरीश्वरादि नवग्रदष्टिते अस्मिन्या नक्षत्रगणशोभिते अस्य जन्मलग्न प्रभृतिभिः एतक्षण पर्यन्तं बाल्य यौवन कौमार वार्धिकेषु वयोविशेष रहस प्रकाशे च ज्ञान अज्ञान भगपाप विमुच्यर्थं कुम्भीपाक लोहित आतप संघात कामसूत्रेत्यादि नरकेभ्यो जलैः सूर्यमण्डल पर्यन्तं वयासः दशपूर्वेषां दशाभरेषां मद्वंश्यानां मातृवंश्यानां सर्वेषां कारुण्यानां पितॄणां नरकान्तु उत्तीर्य जलैः सूर्यमण्डल पर्यन्तं यमैः चन्द्रमण्डल पर्यन्तं माशैः ध्रुवमण्डल पर्यन्तं गोलोके नित्यनिवास सिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम वाजपेय पौण्डरीकादि अश्वमेधादि शतक्रतु यज्ञफल प्राप्त्यर्थं विष्णुं प्रीतिं कामयमानः अहं कन्यादानं करिष्ये मध्यमेतु నేను सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी నమస్కారం చేస్తూ చెప్పండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మాంగళ్యం సౌభాగ్యం వర్ధనం తథా శ్రియం దాపయమే దేవి మాంగళ్య గౌరీ నమోస్తుతే గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద
मांगल्यदानवात् ज्ञानवेदं दानं भवेत् అలాగే స్వామివారి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు యజమాన దంపతులకి ఆశీర్వచనం మీ అందరికీ కూడా ఆశీర్వచన కార్యక్రమం భగవాన్ వెంకటదేవదైవదన్న శ్రీ శ్రీనివాస పరదైవదన్న శ్రీ శ్రీనివాస పరమంతనన్న శ్రీ శ్రీనివాస కులదైవదన్న శ్రీ శ్రీనివాస పరమాగతన్న సల్యాది గుణోజ్వల భగవతే వందే జగన్మాతరు విష్ణు
పాయే 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 మన హార్ట్ చేయడం కర్పూరంలో ఎక్కడెక్కడ అక్కడ ఇచ్చేది ఇక్కడ ఉండి ఇచ్చేది చడారి ఇచ్చేది చడారి అక్షంలో అక్కడ వేసి ఎవరన్నారు అక్కడ చడారి తీసిన అక్షంలో వేయించుకుని స్వామివారి యొక్క ప్రసాదం